పోగొట్టుకుంటాడు. అది చూసి భయపడే యమధర్మరాజు గారు అందరూ ఇలా వెళ్ళిపోతే నా దగ్గరికి ఎవరు వస్తారంటే మూడో మెట్టు యమశలై కూర్చున్నాడు అక్కడ. వచ్చేటప్పుడు తొక్కితే మళ్ళీ పోయింది ఆ స్థితి అని. అందుకని అటువంటి మహాద్భుతమైనటువంటి క్షేత్రం. అది కూడా విచిత్రం ఏమిటంటే అటువంటి రాసలీలా వైభవాన్ని అనుభవించినప్పుడు ఈ సంసారము ఇందులో ఉండకుండా పోడు. కానీ ఇవన్నీ నిజానికి కాలమునందు ఊడిపోయేటటువంటివే ఈ సంధులు. ఊపిరి ఒకటి ఆగిపోయింది అనుకోండి, అమ్మ అని పిలిచిన, నాన్నగారండి అని పిలిచిన, గురువుగారు అని పిలిచిన, శిష్య అని పిలిచిన, అన్నయ్య అని పిలిచిన, తమ్ముడా అని పిలిచిన, పెదనాన్నగారు అన్న, బాబాయ్ గారు అన్న, ఏ పిలుపు పిలిచినా ఇక పలకడం. అన్ని బంధములు ఊపిరిలో తెగిపోయాయి. కానీ ఏ శరీరంతో ఊపిరి పోసుకున్న అనుబంధం మాత్రం భగవంతుడితోటి. అసలు ఊపిరి పోసుకోవలసిన అవసరం పోయినా కలిసిపోయేది ఆయనలోనే. అటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడు ఆయన. కాబట్టి మాకు దేనికన్నా నువ్వే మాకు ప్రధానం, నిన్ను మేము వదలం. అందుకని సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకున్ వదలగలేము మా మగల మాటల నొల్లము. పద్మ సుగంధముల్ మరగిన తేటులు అన్య కుసుమంబుల చెంతకు చెరనీర్చుని అని అడిగారు వాళ్ళు. పద్మంలో ఉండేటటువంటి సుగంధాన్ని పీల్చి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్ళమంటే వెడుతుందా? నిన్ను చేరుకునేటటువంటి సుఖం, నీ గురించి వినడం, నీ గురించి తపించడం, నీ దర్శనం, దీనికన్నా గొప్పది లోకంలో ఇంకోటి ఉంటుందా? ఏ ఆనందమైనా ఇంతకన్నా గొప్పదా? అందుకని మాకొద్దు, మాకు ఇదే కావాలన్నారు.